ఆశ ఉందయ్యా నా కోరిక తీర్చయ్యా, నా మనవిను యేసయ్యా ప్రత్యుత్తరమిమ్మయ్యా. ఒక ఆశ ఉందయ్యా నా కోరిక తీర్చయ్యా, నా మనవిను యేసయ్యా ప్రత్యుత్తరమిమ్మయ్యా. యవన కాలమందుని కాడిమోయగా బలమైన వీలుగా నన్ను మార్చవా. యవన కాలమందుని కాడిమోయగా బలమైన వీలుగా నన్ను మార్చవా. ఒక ఆశ ఉందయ్యా నా కోరిక తీర్చయ్యా, నా మనవిను యేసయ్యా ప్రత్యుత్తరమివ్వయ్యా. చివరి చరణం మాత్రమే పాడుకుంటాం. మేడగదిలో అగ్ని వంచి ఆత్మతో నింపి అపోస్తలుల ఆశను తీర్చిన దేవా, మేడగదిలో అగ్ని వంచి ఆత్మతో నింపి అపోస్తలుల ఆశను తీర్చిన దేవా. ఈ తరములో నీ సేవకై మేము నిలువగా అగ్ని వంటి ఏడంతలాత్మతో ఆశ తీర్చవా. ఈ తరములో నీ సేవకై మేము నిలువగా అగ్ని వంటి ఏడంతలాత్మతో ఆశ తీర్చవా. ఒక ఆశ ఉందయ్యా నా కోరిక తీర్చయ్యా, నా మనవిను యేసయ్యా ప్రత్యుత్తరమిమ్మయ్యా. ప్రైజ్ ది లార్డ్. చక్కగా పాడి దేవుని స్తుతించిన యూషఫ్ గారికి యొక్క యూనియన్ తరఫున ప్రత్యేకమైన వందనాలు. మన మధ్యలో ఉన్న హల్లెలూయా గారు వచ్చి ప్రార్థన చేసినమ్మటే రెండవ వర్తమానంలోనికి వెళ్దాం. హల్లెలూయా గారు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు దేవ, ప్రేమమయుడా, నీ పాదాలు వందనాలు స్తోత్రాలు తండ్రి. సేవకులమైన మేము ఎలా ప్రవర్తించాలో, ఎలాగూ నీ సన్నిధిలో జ్ఞానంతో ఆత్మను రక్షించాలో మాకు నేర్పించము. మేమందరము కలిసి మరి నీ దాసుడిని నాయనా అయ్యా నిలబెట్టుకొని మేమందరం ఒక యూనిట్గా కలిసి చేస్తుండగా మరి ఇంకా చేరవలసిన వారు చేరటానికి ఇది అంతకంతకు అభివృద్ధి పొందుతూ నీతో ఉండి నీ రాజ్యానికి మేము వారసులు అవటానికి మా సంఘాలని నీ సన్నిధికి నైనా ఎత్తబడే
అయా గుంపులో ఉంచటానికి సహాయం చేయి. చిన్న మంద మీరు భయపడవద్దని నువ్వు సెలవిచ్చావు ప్రభా. మరి యొక్క కొద్ది మందిగా కూడుకున్న మేము క్రమంతోనూ మరి నాయన యథార్థతోనూ చేసి మంచి బల నమ్మకమైన దాసుడని పేరు పొందటానికి సహాయం చేయి. ఈ లోక పేర్లు, లోక ఆలోచనలు, లోకవాంఛలు మాకొద్దు కానీ ఆత్మల భారం కలిగి మరి మాకు ఇచ్చిన తలంతుల్లో వాడబట్టడానికి ప్రతి వారికి ఇచ్చిన పాటలు కానీ, వాక్యం కానీ, అయా ప్రవచన వరాలు కానీ, స్వస్థత వరాలు కానీ వాడి ఇదిగో ప్రభా నీ దగ్గరికి అనేకులను చేర్చుటకు సహాయం చేయి. కుంటివారు నడిపించము. మేము ఎన్నిక లేనటి వారము, బలహీనము, అయినను నువ్వు బలపరిచేవాడివి. మరి ఇదిగో నాయన మేము కూడుకున్న నీ దాసుడు మరి కాశం గారు మాకు ప్రెసిడెంట్గా ఉండి నడిపిస్తుండగా మరి పాతవారు అనేకులు తొలగిపోయారు, కానీ ఉన్నవారు చక్కగా ఒకే మాట మీద ఐక్యతను సమాధానంతోనూ ముందుకు సాగటానికి ఈసారి వచ్చే నెలలో ఇంకా అనేకులు కొత్తవారు రావటానికి నీ కృపా ద్వారాలు తెచ్చి నడిపించమని యేసయ్య నామములో అడిగి వేడుచున్నాం తండ్రి, ఆమేన్. ప్రార్థనలు నడిపించిన హల్లెలూయా గారికి ఈ యొక్క యూనియన్ తరపున ప్రత్యక్షమైన వందనాలు. చివరి మెసేజ్గా మన మధ్యలో కుర్చేడు మండల పాస్టర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గారైన కాసిమన్న గారు కొన్ని నిమిషాలు సేవకులకు, సంఘానికి కొన్ని విలువైన మాటలు చెప్పవలసిందిగా ప్రభు పక్షమును అడుగుచున్నాం. అందరి గట్టిగా చప్పట్లు కొట్టినట్లయితే మన మధ్యలో ఉన్న మన ప్రెసిడెంట్ గారు వచ్చి దేవుని వాక్యాన్ని అందిస్తారు. కూడి వచ్చినటువంటి నాతోటి దైవజనుడుకును స్థానిక సంఘస్థులకును నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను. సమయము ఎంతైంది? ఇప్పుడు 1:25 అయింది. అయితే నా కోరిక ఏంటంటే 10ంటికి మీరు చేరుకుంటే 1:30కు రెండో వర్తమానం కూడా ముగించుకోవచ్చు. అదే నా కోరిక, అందుకని ఇంకేం ఉండదు. ప్రార్థనలో పెట్టండి. ప్రభు చిత్తం అయితే 10ంటికి చేరుకోవడానికి ప్రార్థన చేద్దాం. 10 నుంచి 1:30 వరకు అంటే 2 వర్తమానాలు, అరగంట ఒక్కొక్కటి. వచ్చిన వాళ్ళు మీరు అందరూ కూడా తలా పాట పాడాల్సిందే, అందరూ ప్రార్థన చేయాల్సిందే. ఈ యూనియన్లో అందరూ సమపాలి భాగస్తులుగా మన పని మనం ముగించుకొని వెళ్ళాలి. నేను ఈ పని చేయలేదు, ఈరోజు యూనియన్కి వెళ్ళి అని అనుకోకూడదు. దేవుడు మనకు ఏది ఇస్తాడో సమయాన్ని, ఆ సమయాన్ని మనం వినియోగించుకోవాలి అందరం. ఇంకోటి ఏంటంటే నా కోరిక, ఇది ఈ యూనియన్ అనే సందర్భంలో ఒక ట్రైనింగ్ స్కూల్గా కూడా మనకు ఉండాలి. ఇది ఒక ట్రైనింగ్ స్కూల్గా కూడా మనకు ఉండాలి. కారణం ఏంటంటే నా ఆశ, యేసు ప్రభు కూడా ఆరంభంలో వచ్చిన తర్వాత కొద్ది కాలానికి ఒకరినొకరిని శిష్యులను సిద్ధం చేశాడు. ఎక్కడెక్కడ ఎవరు కూర్చుని ఉన్నారో మనకు తెలుసు, ప్రభువుకు తెలుసు. ఆ కూర్చున్న స్థలంలో ఉండకుండా దేవుడు సేవకు పిలిచాడు. అంటే నా శిష్యులుగా రండి అని 12 మందితోనే సేవ ఆరంభించి శిష్యులుగా చేసి వారికి చెప్పవలసినటువంటిది చాలా చెప్పి వారికి నేర్పించి వారు తర్జన భర్జన కాకుండా క్రమంలో ఉండాలన్న ఉద్దేశంతో ప్రభు వారిని ఎన్నుకున్నాడు. మిగతా సేవకులు అంతా ఉన్నారు, కానీ అపోస్తలులుగా ఈ 12 మంది, ఈ 12 మంది మాత్రమే చాలా చక్కగా దేవుని పని కోసం వినియోగించబడ్డారు. తర్వాత వీళ్ళు దేవుని కొరకు సమర్పణ కలిగి జీవించారు, త్యాగమూర్తులయ్యారు వీళ్ళు. కాబట్టి యేసు ప్రభువారు ఎన్నుకున్నటువంటి ఆ 12 మంది ప్రకారంగా ఇంకొక మాట ఎగ్జాంపుల్గా, అబ్రహాము సొదొమ గొమొర్రా విషయంలో కూడా అడిగింది ఏంటంటే, ప్రభువా 10 మంది నీతిమంతులు ఉంటే ఈ పట్టణాన్ని కాపాడతావా అని అడిగాడు. ఈ విషయంలో అబ్రహాం చాలా విధేయుడై వినయం కలిగి భయం కలిగిన వాడే అడిగాడు ప్రభువును. ఆయన అడుగుతూ వచ్చినటువంటి ఆ స్టెప్పుల్లో
దేవుడు కోప్పడతాడేమోనని తనను తాను తగ్గించుకొని మనేమంత వచ్చాడు కాబట్టి చివరి మాట అడిగేంతవరకు దాకా ప్రభు అబ్రాహాముకు సమయాన్ని ఆసన్నంగా ఇచ్చాడు. ఎందుకంటే మనం అడగటం ఎప్పుడైతే ఆరంభం అవుతుందో ఆయన కోప్పడ్డు. మనం అడిగేయి మన భోగేచ్ఛల నిమిత్తము కాక మా దేవుని పని నిమిత్తం ఏదైతే అడుగుతామో వాటిని తప్పకుండా దేవుడు సమకూర్చి నడిపిస్తాడు. అదే నా ఆశ. అందుకని సామెలకు కూడా చెప్పింది అదే. నేనేమంటే ప్రతి నెలకు ఒక దైవజనుడు దేవుడు ఆయనకిచ్చిన ఆత్మ స్వాతంత్ర్యాన్ని బట్టి ముందు వర్తమానంలో ఒక అరగంట వాక్యం చెప్పేటట్టుగా వచ్చిన కొద్ది మందిలో మనం ప్రిపేర్ అవుదాం. ఎందుకంటే ఈ కాలం ఇట్నే ఉండదు. ఈ కాలం ఇట్లే ఉంటే ఇంకా మనం ఇబ్బంది పడతాం. తర్వాత 12 మందిని మించిపోయిన తర్వాత చాలామంది శిష్యులు అయ్యారు ప్రభు. కానీ వీళ్ళు మాత్రమే ప్రభు కోసం సమర్పణపడి ప్రాణార్పణంగా పోయబడ్డారు, కష్టపడ్డారు. అయితే అలాగే ఈ కొద్ది మందిమైనా ఓ నెలకు ఒక్కళ్ళం వాడబడి ఆ ఒక్కళ్ళ ద్వారా మనం వాక్యాన్ని నేర్చుకోవచ్చు. ఇదే హనోకు ఇక్కడ చెప్పాడు కదా వాక్యం. ఈ హనోకు ఉన్న ఊళ్ళోకి మేము వెళ్ళి పూర్వరంలో అంటే ఇప్పుడు 1991 నుంచి డేకనగొండలో పరిచర్య ఆరంభించాను. అప్పటి నుంచి నేను ఒక ఆనందాన్ని అనుభవిస్తున్నా. ఈ మండలంలో ఏ ఊరైతే వెళ్ళి వాక్యం చెప్పి రక్షణ, మారు మనసు, బాప్తిస్తాలు ఇస్తూ వచ్చామో నా కన్నుల ముందే దైవజనుడుగా తయారైనారంటే నేను సంతోషిస్తున్నా ఇప్పుడు. అది నా ఆనందం. ఎందుకంటే నేనొక్కడిని చేయలేను, నా తర్వాత చాలామంది చేయాలనే ఆశ నాది. అలాగే ఈనాడు ఈ మండలంలో అసలు వీళ్ళకి ఎవరికి ప్రభువుని గురించిన మార్గం కూడా తెలియదు. కొంతమందికి గంగాధరకొండ ఉందంటే ఆ గంగాధరకొండ చర్చిలో దీపం కూడా లేదు, నల్లగా మాగిపోయి గోడలంతా మసిపెట్టిపోయి కరెంటు మీటర్ కూడా లాక్కపోయి గవర్నమెంట్ వాళ్ళు మందిరంలోకి పోక అందులో సిమెంట్ వేసుకొని మంచాలు పెట్టుకొని సామాన్లు పెట్టుకున్నటువంటి చర్చి అది గంగాధరకొండ బ్యాప్టిస్ట్ చర్చి. ఈ చుట్టూ పల్లెలలో చూస్తూ వచ్చాను. పూర్వకాలంలో చర్చిలన్నీ కూడా చాలా తక్కువ రూపంలో ఉండేవి. జనం కూడా పెద్దగా ఆశ కలిగి వాక్యానికి వచ్చేవాళ్ళు కారు. ఒకవేళ వచ్చారన్నా మంచాల మీద కూర్చొని వాక్యం వినేవాళ్ళు, ఎక్కడెక్కడో మొత్తం మీద కూర్చొని వాక్యం వినేవాళ్ళు. పబ్లిక్గా వాళ్ళ దగ్గరికి ఎదురుకొచ్చి కూర్చునేవాళ్ళు కాదు. ఎందుకంటే వాళ్ళకు ఉన్నటువంటి బలహీనతను బట్టి వాక్యం వినటానికి భయపడేవాళ్ళు. ఆ దినాల్లో వాళ్ళు భయవరం ఫస్ట్ రోజు వాక్యం చెప్పకపోతే అక్కడ అందరూ మేము పోయేసరికి సిస్టర్స్ అందరూ చుట్టలు తాగుతున్నారు, ఆడోళ్ళు చుట్టలు తాగుతున్నారు. అక్కడ నేను ఆశ్చర్యపోయాను. ఎట్లా తాగుతుందో తెలుసా? వాళ్ళు నిప్పు లోపల పెట్టుకొని చుట్ట బయట పెట్టి తాగుతున్నారు. నిప్పు నోట్లో ఉంది. ఎంతటి చాతుర్యమో చూడండి, అసలు అంత చాతుర్యం ఉంది వాళ్ళ దగ్గర. అలాంటి స్థితిలో ఉన్నటువంటి ఆ భయవరంలో ఫస్ట్ రోజు కన్నీటితో భారం కలిగి వాక్యం చెప్పినప్పుడు 22 మంది మారు మనసు పొందారు భయవరంలో. అట్లు పెద్దవరంలో చూస్తే ఒకే ఒక్క రోజు ఇంచుమించు 40 మందికి బాప్తిసాలు ఇప్పించాం ఆ కాలంలో. ఎందుకు చెప్తున్నానంటే నేను సేవకు వచ్చిన నాటి నుండి నేటి వరకు ఈ పల్లెల్లో ఒక ఆనందాన్ని చూస్తున్నాను నేను. ఇదే ఆనందంలో అత్యధికంగా ఇంకేంటంటే సేవకులకు వాక్యం చెప్పేవారుగా తరబీదు అయితే ఇంకా గొప్ప ఆనందం. సేవకుడు విశ్వాసకి వాక్యం చెప్పేది వేరు, సేవకుడు వాక్యం చెప్పేది సబ్జెక్ట్ వేరు. అయితే ఈ దినము కొద్ది నిమిషాలు మీతో ఒక చిన్న క్లుప్తమైన అంశాన్ని పంచుకుంటాను. ఎందుకంటే నేను కొంచెం ఎక్కువ శాతమే వాక్యం అందిస్తా, కానీ ఈ టైం అంతా మనలో పోతుంది అక్కడ, అందుకే వాక్యం అందించలేకపోతున్నాం. కాబట్టి వాక్యం అందించే సమయాన్ని మన దగ్గర కొంత అనుకరించబడుతుంది. అట్లా కాకుండా చూసుకొని వచ్చే మాసం నుంచి దేవుని చిత్తమైతే ఒక అరగంట వాక్యమైనా చెప్పుకోవడానికి మనం ముందంజలో ఉందాం, ముందుకు వద్దాం. 1వ రాజుల గ్రంథము 19వ అధ్యాయంలో 19వ వచనం నుండి 21వ వచనం వరకు క్లుప్తమైనటువంటి చరిత్ర ఉంది అక్కడ. 1వ రాజుల గ్రంథము 19వ అధ్యాయం 19వ వచనం నుండి 21వ వచనం వరకు చక్కని మంచి క్లుప్తమైనటువంటి
కుదింపు సాక్ష్యం ఉంది అక్కడ. నిజంగా ఈనాడు దైవజనులమైన మనకు ఇటువంటి సాక్ష్యం, ఇటువంటి అనుభవం ఉంటే మంచిదని నాకు ఆశ. ఇక్కడ మీకు అందరికీ తెలిసిన భాష ఇది, మీరందరూ విన్నదే. ఎన్నోసార్లు మీరు ఎంతోమంది సేవకులు చెప్తూ వచ్చారు. అయితే నేను మీకు ఎంత ఎక్కువ బోధ చేయాల్సిన అవసరం లేదు, టైం లేదు. కానీ ఇప్పుడు ఇక్కడ ఇదే ఎలీషాను గురించి ఈ నెల మొదలుకొని 12 మాసాలు చివర వచ్చే వరకు కూడా ప్రతి నెల 6 వచనాల ప్రకారంగా ఒక్క ఎలీషాను గురించే చెప్తా. కానీ అది చెప్పగలిగితే చెబుదాం, లేకపోతే లేదు, విందామంటే లేకపోతే లేదు. అంతటి చరిత్ర ఎలీషాలో ఉంది. ఎలీషా అంటే దేవుడే రక్షకుడు అని అర్థం. ఎలీషా అనగా దేవుడే రక్షణ లేక రక్షకుడు అని అర్థం. ఎలీషా అనేటటువంటి ఈ పదం దగ్గర మనం చూసుకుంటూ పోతే ఎలీషా ద్వారా ఎంతటి అద్భుతము, ఎంతటి ఆశ్చర్యకరమైన క్రియలు జరిగించాడో మనకు అర్థమవుతుంది చదువుకున్న వాళ్ళమే కాబట్టి. దీన్ని విషయంలో 12 మాసాలు ఊపిరి ఆడకుండా చెప్పుకోవచ్చు. ఒక్కడి మిన్నే, ఈ ఒక్క సబ్జెక్టు మిన్నే. అసలు ఈ చరిత్ర ఎంత ఉంది తెలుసా అంటే చాలా గొప్ప చరిత్ర ఇది. ఈయన అంతటి వాడు కూడా కాదు, అసలు అంతటి అర్హత కూడా లేదే నాకు. 1 సంవత్సరం ఎలీషాను గురించి మనం వాక్యం చెప్పుకున్నంతటువంటి అటువంటి అర్హత కూడా కలిగిన వాడు కాదు ఈయన. మరి ఇలాంటి వాడికి దేవుడు ఇంతటి గొప్ప ఇంత ప్రాధాన్యత ఇచ్చాడు. గొప్ప ప్రాధాన్యత ఎలీషాకి ఇచ్చాడు. ఎలీషాను దేవుడు ప్రేమించి చక్కగా ఏలియాకు దేవుడు ఇచ్చిన దర్శనాన్ని బట్టి పోయి మాట్లాడినప్పుడు ఏలియా నుండి ఎలీషా బయటకు వచ్చాడు. ఈ ఎలీషా ఎన్ని అనుభవాలు కలిగిన వాడంటే 12 అనుభవాలు కలిగిన వాడు ఈయన. ఈయనలో 12 మంచి అనుభవాలు, గుణగణాలు ఉన్నాయి. 12 ఈ మంచి అనుభవాలు కూడా చాలా మంచివి. ఈ ఎలీషా ఇంచుమించు ఏలియా దగ్గరికి వచ్చిన నాటి నుంచి ఒక ప్రవక్తగా 60 ఏళ్ళు తన ప్రవక్త పని చేశాడు. ఎలీషా వచ్చిన నాటి నుండి ఎలీషా యాత్ర ముగించే వరకు 60 సంవత్సరంలో ప్రవక్తగా ఉండి పనిచేశాడు. ఈయనను దైవజనుడు అని కూడా ప్రభువే పిలిచాడు. తర్వాత ఈయన ఏలియాతో ఎంతకాలం సహవాసం చేశాడంటే, కొంచెం ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, దానికి పెద్ద ఇబ్బంది ఏం లేదు, అది మనకెంతో మంచిది. ఇలాంటివి ఒక్కోసారి దొరకవు మనకు, ఒక్కోసారి దొరుకుతాయి. ఏలియాతో లేచి వచ్చిన నాటి నుంచి 7 ఏళ్ళు లేక 8 ఏళ్ళే సహవాసం చేశాడు ఏలియాతో ఎలీషా. 7 ఏళ్ళు లేక 8 ఏళ్లే సహవాసం చేశాడు. ఈ 7-8 సంవత్సరాల్లో ఏలియాతో ఎలీషా ఉన్నప్పుడు ఏలియా 6 అద్భుతాలు చేస్తే ఎలీషా 13 అద్భుతాలు చేశాడు. 13 అద్భుతాలు చేశాడు. అంటే ఒక గురువు దగ్గరికి చేరి వచ్చినటువంటి శిష్యుడు ఇప్పుడు గురువుని మించిపోయాడు. చెప్పాలంటే, స్పష్టంగా క్షుణ్ణంగా చెప్పాలంటే, ఏలియా శిష్యుడే ఎలీషా. అంటే శిష్యుడు అంటే ఏలియా గురువే. అయితే శిష్యుడుగానే ఉంటా గురుత్వం గల గురువు అనే అనుభవం మించిపోయాడంటే ఎలీషా ఎంతటి గొప్ప ప్రాధాన్యత, ఎంతటి గొప్ప తీర్మానం, ఎంత గొప్ప విధేయత, వినయం, భయం కలిగిన వాడైతే ఏలియాని మించిపోయాడు అనేది మనం ఒకటి టాలీ చేసుకోవాలి. ఎప్పుడైనా దాసుడు దాసుడే, యజమానుడు కాలేడు. కానీ అయితే ఏలియాతో చేరి వచ్చినటువంటి ఎలీషా ఏలియాను మించిన అనుభవాలు కలిగి ఉన్నాడు. అంటే ఒక మాట చెప్పాలంటే, సమూయేలు దేవుని సముఖానికి వచ్చింది మొదలుకొని ఏలియా దగ్గర పరిచయం చేసేటటువంటి ఆ సంవత్సరాలలో సమూయేలు ఎవరి స్వరాన్ని విన్నాడు అని మనకు అర్థమవుతుందంటే దేవుని స్వరాన్ని విన్నాడు. ఒక మాట మనం కొంచెం నిలబడి అట్లా అర్థం చేసుకుంటే, ఏలి ఎప్పుడైనా విన్నాడా అనేటటువంటి ఆ మాటను గమనిస్తే మనకు అందుబాటులోకి దొరకదు.
ఏలీ వయస్సు పరిమాణం మీరినవాడుగా పనిచేశాడు కానీ ఏలీ దగ్గర శిష్యుడుగా లేక ఒక మనిషిగా, ఒక బిడ్డగా, ఒక తగ్గింపు గలవాడుగా, చేర్చబడ్డవాడుగా, పిలువబడిన వాడుగా, విడిచిపెట్టబడిన వాడుగా, ఏలీతో ఉన్నటువంటి సంబంధాలు కలిగినటువంటి సందర్భంలో సమూయేలు దేవుని స్వరాన్ని వింటూ వచ్చాడు. దేవుని స్వరాన్ని వింటున్న సంగతి ఏలీకి కూడా అర్థం కాక సమూయేలును ప్రశ్నించాడు. నేను నిన్ను లేపలేదు, పిలవలేదు, పోయి పడుకుపో అంటాడు ఆయన. అంటే గురువుని మించిన శిష్యుడుగా మారాడు. నా కోరికంతా ఏంటంటే ఈ మండలంలో కొద్ది మందిమైనా ఎలా ఉండాలంటే, యేసు ప్రభువు కూడా ఒక మాట అన్నాడు, నేను పోయిన తర్వాత, నేను యాత్ర ముగించి పరలోకమైన తర్వాత నా శిష్యులుగా ఉన్న మీరు నాకన్నా ఎక్కువ అద్భుతాలు చేస్తారు. మీరు చేయాలనే మీకు నేను అధికారాన్ని అప్పగించాను, అందుకే నేను మిమ్మల్ని పిలిచాను ఇక్కడికి అన్నాడు ఆయన. క్రైస్తవ ప్రణాళిక చాలా గొప్పది. క్రీస్తు శిష్యత్వానికి ప్రజల్ని పిలిచాడు అంటే శిష్యులుగా వారి పట్ల ఒక ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడు ప్రభు. అందుకే వారికి ఆ అధికారాన్ని అందించాడు, పిలిచాడు, మాట్లాడాడు, వారిని బలపరిచాడు, వారికి అధికారం ఇచ్చాడు, వారికి కొన్ని అనుభవాలు ఇచ్చాడు, కొన్ని వరాలు ఇచ్చాడు. కొన్ని వరాలు నాకన్నా మీరు ఎక్కువగా చేయాలని కూడా కోరుకున్నాడే కానీ నేను పిలిచిన వారు నాకన్నా తక్కువగా ఉండాలన్న ఉద్దేశం మాత్రం ఎప్పుడు ప్రభు అనుకోలేదు. ఇది గొప్ప వింత. అందుకే ఈ యూనియన్ అనేది ఏంటంటే కలిసి పనిచేసేది. ఇది ఈ యూనియన్ కలిసి పనిచేసేది ఏంటంటే మనం ఊరికొకళ్ళం, అంతే కదా, ఊరికొకళ్ళం, కులానికి ఒకళ్ళం, ఏదో ఒక వయసులో ఉన్న వాళ్ళం ఎప్పటి నుంచి ఎప్పటిదాకా సేవ చేయొచ్చు అంటే దేవుని వాక్యం ప్రకారంగా 18 ఏళ్ళు మొదలుకొని 60 ఏళ్ళ వరకు సేవ చేసి 60వ సంవత్సరం వచ్చిందంటే రిటైర్డ్ చేసి బైబిల్ ఒకళ్ళకి అప్పగించి వెళ్ళిపోవాలి అంతే. ఇది నా పని కాదు, నేను ఇంకా చేసేది కాదు, నా చరిత్ర అయిపోయింది. 60 దాటిన తర్వాత అరవాలన్నా నా వల్ల కాదు, ఇంకేమైనా చెప్పాలన్న వల్ల కాదు. అప్పటికి పనులు ఊడిపోతాయి, కళ్ళు పోతాయి, శరీరంలో శక్తి కోల్పోద్ది. కాబట్టి 60 సంవత్సరాలే దేవుని యాజకునికి పని. 60 దాటితే యవనస్తుని పెట్టుకొని పనికి వాడుకోవాలి. అది నా ఆశ. అంతేగాని ఈ యూనియన్ దీంట్లో ఏదో ప్రెసిడెంట్ పని అని, దీనికి ఆయని ఇయ్యని గొప్ప ఘనతలని, ఏదో లిస్టులో పేరు ఉండాలని, అక్కడికి పోయి మాయ చేసి ఇట్లా తెచ్చుకొని, ఇక్కడ మాయ చేసుకొని తెచ్చుకొని, వాళ్ళు నా వాళ్ళని వీళ్ళు నా వాళ్ళని, ఎక్కడెక్కడ ఉన్న బయట వాళ్ళందరూ కూడా సేవకులని చెప్పడం చాలా నేరం. అది నేను మొన్న యోహాన్తో మాట అన్నాను కూర్చోళ్ళు. గండి యోహాన్ తమ్ముడు ఒకటే మాట అన్నా, జాబ్ హోల్డర్లుగా ఉన్నటువంటి మీరు ఈనాడు దేవుని పని కొరకు ఆసక్తి కలిగి జీవిస్తున్నారంటే దేవుడు మీకు కూడా ఒక వరం ఇచ్చి మిమ్మల్ని వినియోగించుకుంటున్నాడు. కాబట్టి మీకున్న ఈ బాధ్యతను నెరవేర్చుకునే ఒక అనుభవాన్ని నిన్ను చూసినప్పుడు నాకు సంతోషం ఉంది అని చెప్పాను. నేను దైవజనులే కాదు, పిలువబడిన వారే కాదు, ఏర్పరచుకున్న వాళ్ళే కాదు, లేకపోతే నీకేదో ఒక వరం మీద సాగుకొచ్చిన వాడమనే కాదు, దేవుని పని కొరకై నువ్వు తీర్మానం చేసుకుని దేవుని విషయంలో బాధ్యత కలిగి పనిచేసే ప్రతి వ్యక్తిని దేవుడు ప్రేమించి తనకు ఒక వరాన్ని ఇచ్చి తన చిత్తం అయితే తన పని కొరకు వాడుకుంటాడు. ఇది నా ఉద్దేశం. అందుకే ఇక్కడ గతంలో కొన్ని విషయాలు తెలిసాయి నాకు. సంఘంలో పెద్ద అయితే ఆయన పేరు రాయండి, ఇంకొక పెద్దగా ఉంటే ఆయన పేరు రాయండి, 7 పెద్దలు ఉంటే 7 పేర్లు రాయండి, 7 ఇప్పియండి, 7 ఇప్పించండి. ఈ గోలే సరిపోయింది. కానీ దేవుని సముఖంలో పెద్దలుగా ఉన్నటువంటి వారు కానీ, పిలువబడిన వారు కానీ, ప్రభు దృష్టికి ఏగులుగా ఏర్పరచబడిన వారు కానీ చేయవలసింది ఏంటి? ఈ పని చేసి నువ్వు దేవుని పని కొరకే జీవించి ఆత్మను రక్షించి నీ వంతులు దేవుని కోసం ప్రాణార్పణగా పోయబడి అనేటువంటి వాడు కనపడలే ఇప్పుడు ఇక్కడ. అందుకే ఇది ఇంప్లిమెంట్ లేదు. అందుకే ఈ మండలాల్లో దేవుని సేవ నశించిపోతుంది. అందుకే ఈ మండలాల్లో దేవుని సేవ ఫలప్రదం కాకుండా నీరసమైపోతుంది. ఈనాడు లెక్క చెప్పాలంటే స్వేచ్ఛగా అందించే స్వార్థ సేవ మనకి ఇచ్చాడు దేవుడు. ఇంతకన్నా అజ్ఞాన కాలంలో సేవ చేయని బయటికి వెళ్ళిపోతే పిచ్చి పిచ్చిగా కొట్టి నరికి చంపి కాళ్ళ తలకిందులు చేసే చంపినట్టు కాలాలు ఉన్నాయి అజ్ఞాన కాలంలోనే, రోమిలో కాలంలో.
చదువు రాదు, విద్య లేదు, గురుత్వం లేదు, అధికారం సరిగా లేదు. అలాంటి కాలంలో సువార్త వద్దు అని సువార్త చేయనిపోయిన వాళ్ళని చేసిన వాళ్ళని ఇష్టం వచ్చినట్టు చంపిన కాలం ఆనాడు. ఈనాడు మనం పబ్లిసిటీగా అన్ని జిల్లాలలో, ఆంధ్రప్రదేశ్ కాదు ప్రతి రాష్ట్రంలో కూడా పబ్లిక్గా ఘనంగా గొంతెత్తి స్వార్థ చేస్తున్నామంటే దేవుని మహాకృప. ఈ ఛాన్స్ పోగొట్టుకుంటే, ఈ సమయంలో నువ్వు దేవుని కోసం ఏర్పాటు చేయబడకపోతే, దేవుని ప్రణాళికలను ఉండకపోతే, ఈ రాబోయే కాలాల్లో ఈ 2 చొక్కా ప్యాంట్లు, ఈ చీరలు, ఈ రైకలు పరలోకానికి తీసుకుపోవసమా? అందుకే మనం గుర్తుపెట్టుకోవాలి. నేను మీకు బోధ చేయాలంటే నాకు గంటల తరబడి వాక్యం కావాలి. అందుకే 15 నిమిషాలు చెప్పి ముగించమని అడిగిసువు. ఇంకేం చేశాను నేను. కాబట్టి వాస్తవం చెప్పాలంటే 15 నిమిషాలు చెప్పే పని కాదు ఇది. దైవజనులం అంటే సామాన్యమైన పని కాదు. మనం ఎవరు మనకు తెలుసా? ఇదని తెలుసు, అందరికీ తెలుసు. దేవుని సేవకుడు దైవజనుడు అంటే దూత. మనము దూతలం, భూమి మీద దూతలం మనం. కాబట్టి అందుకనే చూడండి, మీకు 12 అనుభవాలు చదివి వినిపించి ముగిచ్చేస్తాం కదా, ఎందుకంటే టైం ఎక్కువ లేదు కాబట్టి. అందుకే నా మనవి మీరు ఆలకించి, దేవుని చిత్తం అయితే 10 గంటలకు 10:30కు మీరు మందిలో ఉన్నట్టు సిద్ధం చేసుకుంటే మీకు పాదాలకు వందనాలు చెల్లిస్తాను నేను. నా కోరిక అది. 10:30కు మందిరంలో ఉంటే మీ నిమిత్తమై దేవుని వాక్యాన్ని పంచి నేను నేర్చుకుంటా, మీరు వింటారు. నేను మీ కన్నా గొప్పవాణ్ణేం కాదు, నేను మీ పాదాలు గడిగేటటువంటి వాడిని. లెక్క చెప్పాలంటే ప్రభువే శిశువుల పాదాలు గడిగాడు, నేను అంత గొప్పవాడిని కాదు. కానీ అయితే నా ఆశ అంతా ఏంటంటే, దేవుని వాక్యం ప్రకారంగా మనం ఎంత అయితే జీవిస్తామో ఆత్మీయంగా అంతటి ఆశీర్వాదం పెట్టి చదివి వినిపిస్తాను మీకు. నేను 19వ వచనం నుండి 21వ వచనం వరకు ఒక్కొక్క మాట కాడ ఒక మాట చెప్తాను, అక్కడ మీరు ఇంటి పెట్టుకోండి, అర్థమైంది మీకు. 19 ఏలియా అచ్చటి నుండి పోయిన తర్వాత అతనికి షాపాతు కుమారుడైన ఎలీషా కనబడెను. అతను తన ముందరనున్న 12 అరకల ఎడ్ల చేత దుక్కి దున్నించుచు 12వ అరక తాను తోలుచుండెను. ఏలియా అతని చేరబోయి తన దుప్పటి అతని మీద వేయగా, ఇప్పుడు ఇక్కడి నుంచి స్టార్ట్ అవుద్ది. ఇంకా అతడు ఎడ్లను, మొట్టమొదటి మాట, ఏలియా దుప్పటి ఎప్పుడైతే ఎలీషా భుజం మీద పడిందో ఫస్ట్ తీర్మానం ఏంటంటే, 1 ఎడ్లను విడిచాడు. ఏమిచ్చాడు? ఎడ్లను విడిచాడు. ఏలియా వెంట 2వ అనుభవం పరిగెత్తుచున్నాడు. ఏం చేస్తున్నాడు? అక్కడ మీరు ఇంటి పెట్టుకోండి, చుక్క పెట్టుకోండి, మీకు గుర్తుంటుంది. అంటే 12 అనుభవాలు అర్థమైంది మీకు. ఏలియా వెంట పరిగెత్తే అనుభవానికి వచ్చాడు. 3వది, నేను పోయి నా తల్లిదండ్రులను అనే మాట కాడ ఒక ఇంటి పెట్టుకోండి. 3వ మాటది, నేను వెళ్ళిపోయి నీ దగ్గర నుంచి నా తల్లిదండ్రులను అనే మాట కాడ ఒకటి పెట్టుకోండి. ఆ తర్వాత తల్లిదండ్రుల కాడికి పోయి చేసినట్టే 4వ అంశము, తల్లిదండ్రులను ముద్దు పెట్టుకుంటున్నాడు. ఏం చేస్తున్నాడు? ముద్దు పెట్టుకుంటున్నాడు. 4వ అంశం అది. తిరిగి వచ్చి నిన్ను వెంబడించదునని 5వ అంశం అది. తిరిగి వచ్చి నిన్ను వెంబడించదునని 5వ అంశం అది. అక్కడ 5 అని పెట్టుకోండి, మంచిది, ఇబ్బంది ఏం లేదు. చెప్పి అతనిని సెలవడగగా 6వ అంశం అది. అతనిని సెలవడగగా. అతనంటే ఎవరు? ఏలియా. అడుగుతుంది ఎవరు? ఎలీషా. పిలిచింది ఎవరు? ఏలియా. పిలవమన్న దేవుడు దేవుడు. అయితే పిలుపులో పడి ఏలియా వెళ్ళిపోయిన తర్వాత ఎలీషాతో మాట్లాడిన సందర్భాల్లో ఎలీషా ఏ అనుభవానికి వచ్చాయంటే 6వ అనుభవానికి వచ్చాడు. తర్వాత అతడు పోయి, రమ్ము, నా వల్ల నీకు నిర్బంధము లేదని చెప్పాను. అందుకు అతడు అతన్ని విడిచి వెళ్ళి కాళీ ఎడ్లను, ఏంటంట? కాళీ ఎడ్లను, అది 7వ అంశం. ఏంటంటే ఆయన దగ్గర ఉంది, కాళీ అంటే జత. తర్వాత తీసి 8వ అంశము వధించి, అది 8వ అంశం. అక్కడ చొక్క పెట్టుకోండి, వధించాడు అతను. అమ్మో, ఈ బతికుంటే నేను దేవుని పని చేయలేను, వీటిని బతకనిస్తే ఈ మిగిలి ఉంటే వీటికి ఇంకా అధికారి ఎవరు? అక్కడికి వచ్చేసరికి వాటిని బతకనీయకూడదని వాటి ప్రాణం తీశాడు ఎలీషా. అంటే వధించి 8వ అంశం అది. మనం చూస్తే వాటి మాంసమును ఏం చేస్తాడంటే 9వ అంశం, కొట్టి నగలు. అంటే తాను తోలే గొర్రె ఉందే, కొరముట్టు, దాని కొన్న నగలు ఏం చేశాడట? విరగొట్టి ఆయన వండే మాంసం కొండ కింద పొయ్యిలో పెట్టాడు. ఇది 8వ అంశం.
9వ అంశం అంటే గొట్టి నగలను విరగొట్టి, గొట్టి నగలనే కాడ 9 పెట్టుకుంటే సరిపోద్ది. సరే, చేత వంట చేసి జనులకు వడ్డిస్తాడు. వడ్డించేది 10వ అంశం. ఇది కూడా ఒక తీర్మానమే. పని, ఇక్కడ పని, బాధ్యత కలిగి ఉన్నాడు. కాబట్టి ఇంకో చూడండి, వడ్డించను. వారు భోజనం చేసిన తర్వాత అతడు లేచి, అది 11వ అంశం. అతడు లేచాడు. ఇక కాదు, సమయం అయిపోయింది. ఇక్కడ ఏలియా నా కోసం కనిపెట్టుకున్నాడు. అక్కడ నేను ఇక్కడి నుంచి వెళ్ళాలి అని తన పని తానంతా చేయవలసిందంత చేసి తిరిగి అక్కడి నుంచి లేచి ఏలియా వెంబడి వెళ్ళి అతనికి ఉపచారము చేయసాగను. ఉపచారం అనే కాడ 12 పెట్టుకోండి. ఇప్పుడు ఎన్ని అనుభవాలు ఉన్నాయి ఏలియాలో? 12 అనుభవాలు ఉన్నాయి. ఈ 12 అనుభవాలు కలిగిన వాడు యేసు ప్రభు శిష్యులు ఎంతమంది చెప్పిన ఇందాక నేను? 12. పరలోకాన్ని గుమ్మాలెన్ని? 12. అర్థమైందా? అలాగే తీర్పులు ఎంతమంది? 12. అట్లా చూస్తూ వస్తే ఎన్ని గోత్రాలు? 12 గోత్రాలు. 12 అనే సంఖ్య బైబిల్ నుంచి. అందుకే నేను చెప్పాను, ఈ ఒక్క వచనం నుండి ఎలీషా నుంచే ఒక 12 మాసాలు, నెలకు ఒకసారి కాదు, డైలీ చెప్పమన్నా 300 రోజులు మొత్తం చెప్పి ముగిస్తా చివరికి వచ్చేదికి. అంతటి చరిత్ర ఎలీషాకి ఇచ్చాడు దేవుడు. ఎంతటి భాగ్యం ఇది! ఇంకో మాట చెప్తారా? చక్కని మాట చెప్పనా? ఇతని వ్యవసాయదారుడు. ఇతన్ని మనం కొంచెం ఈ లోకపరంగా పోల్చుకుంటే ఒక రైతాంగపు అనుభవం కలిగిన వాడు. ఏ అనుభవం గలవాడు? రైతాంగము అనుభవం కలిగిన వాడు. అంటే దాని అర్థం ఏంటంటే, పొలం చేసేటటువంటి మనిషి ఎక్కువ శాతం మనం చూస్తూ వస్తే రైతే అనే మాట భూమి మీద ఉంది. ఇప్పుడైతే అందరు చేస్తున్నారు లేండి. ఒక ఆయన ఒక మాట చెప్పాడు నాకు. ఒక ఆయన పెద్ద చెప్పుల కంపెనీ పెట్టాడు అనబోతున్నాడు. నేను అన్నాను, ఇప్పుడు చెప్పులు అమ్ముకుంటున్నాడా అన్నా. నేను చేసేదేముంది మరి? ఆయన పదవి ఏంది, ఆయన హోదా ఏంది, ఆయన పద్ధతి ఏంది, ఆయన ఎంత కలిగినవాడు? చెప్పులు అమ్ముకునే కాడికి వచ్చిందా అంటే చేసేదేముంది? వృత్తి, జీవనోపాధి కావాలి కదా. నువ్వు కంపెనీ పెట్టు అమ్ముకున్నట్టే, లేదా నువ్వు కొట్టు పెట్టు అమ్ముకున్నట్టే, లేకపోతే నువ్వు చెయ్యి అంతే అమ్ముకున్నట్టే. క్యాస్ట్కు సంబంధం కాదు ఇక్కడ. నీకు వృత్తి కావాలి, జీవనోపాధి కావాలి, తిండి కావాలంటే ఏం చేయాలా? నువ్వు ఏ పని అయినా చేయాలి అంతే. ఇది వాళ్ళ ఫలానా వాళ్ళ పని అనడానికి వీల్లేదు. అందుకే ఎలీషా ఒక మంచి తీర్మానానికి వచ్చాడు. ఏంటంటే రైతాంగ అనుభవం ఉండి వ్యవసాయం చేసేవాడు ఉన్నప్పటికీ ఎంతటి వాడు అంటే ఇక్కడ అంటే 12 వరకలో ఉన్నాడు. 12 అరకలకు యజమానుడు. ఏం చెప్పినట్టు 12 మంది 11 మంది సాగాలి. పై వచ్చింది ఎక్కడున్నాడు? వెనకున్నాడు. ఎంతటి తగ్గింపు అంటే అంతటి తగ్గింపు. అంత పెద్ద యజమాని కూడా వెనకున్నాడు. వెనకుంటమే కరెక్ట్. ఎందుకో తెలుసా? ముందు పోయి మొత్తం సవరించుకోవచ్చు. ఏమనకు ముందు నువ్వు చేస్తా పోతే వెనకేం చేస్తా పోవచ్చు? సవరించుకుంటా పోవచ్చు, సరి చేసుకుంటా పోవచ్చు. ఈ సవరింపు సరి చేసేవాడి లేకపోతే సంఘము చల్లదు, సంసారము చల్లదు, దేశము చల్లదు, ఒక వీధి చల్లదు. ఇంకొక మాట చెప్పనా? నీకు నువ్వే చల్లవు. సవరించుకునే గుణం లేకుంటే, సవరించే గుణం లేకపోతే, సరిదిద్దే అనుభవం లేకపోతే నీవెవరిని పైకి తేలేం, మనం ఎవరిని పైకి తేలేం. అందుకే మనల్ని మనం సవరించుకోవాలి, సర్దిద్దుకోవాలి. ఇక్కడ మీకు ముగించేస్తాను. నేను 2 మాటలు చెప్తాను నేను ఈ ఎలీషాని గురించి. దీన్ని ఎటువంటి అనుభవం ఎలీషాదంటే, ఒకటి మంచి తీర్మానం, రెండవది ఎంట ఉన్నవాణిని ఇడువని అనుభవం. ఎంట ఉన్నవాడితో, ఎంట వచ్చిన వాడితో, ఎంట తీసుకొచ్చిన వాడిని విడువని అనుభవం. నేను ఇప్పుడు చెప్తున్న ఈ వాక్యం మీకు అర్థం చేసుకోండి. నేను ఇంక తెలుగులో మీకు చెప్పాల్సిన అవసరం లేదు. ఇక్కడ తెలుగులో చెప్పినా కూడా ఇంక అదేదో మార్గానికి వస్తాం. కానీ నేను పోయిన నెలలో కూడా చెప్పామాట. ఎలీషాలో ఇంత గొప్ప చరిత్ర ఇంప్రూవ్మెంట్ డెవలప్మెంట్ అయిందంటే కారణం ఏంటంటే, వేయబడ్డ పునాది మీద పిలువబడినటువంటి పిలువుకు ఎంట వచ్చిన వానితో మాట్లాడి సంబంధించినటువంటి వానితో చేరి వచ్చి ఎంట తిరిగి 7 లేక 8 ఏళ్ళు తాంతో పరిచయమైనటువంటి అనుభవం గల 60 ఏళ్ల చరిత్ర ప్రవక్తగా ఉన్నటువంటి వ్యక్తి ఒక వ్యక్తిని విడవకుండా ఎంటాడాడు. కాబట్టి అందుకే ఇతని ఏలియా కన్నా గొప్పవాడు కావడానికి కారణాలు కలిగినాయి. ఈ కుప్పగంతులు ఎప్పుడైతే వేస్తామో
అటు కాస్త ఇటు కాస్త ఆడ కాస్త ఈడ కాస్త ఏడని ఆడని అయి చేస్తామో ఎక్కడా మనకి ఏది లభ్యం కాదు. అంటే నీకు ఎక్కడ ఏది సరైన అందుబాటు రాదు, అదే కదా, రాదు. చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. కోతి ఒక జంతువు మీద కూర్చుందంట సముద్రం మీద పడ్డప్పుడు. ఆ జంతువు మీద కూర్చున్న కోతిని చూసి జంతువు చెప్పిందట, నేను అవతలి ఒడ్డుకు చేరుస్తా, నీ ప్రాణం పోకుండా నేను చెప్పింది నువ్వు చేయాలన్నదంట ఈ జంతువు. ఓకే, నువ్వు చెప్పింది చేస్తా, నన్ను మాత్రం అవతలికి చేర్చు. ఓకే, ఎక్కింది, పైన కూర్చుంది. కొంత దూరం పోయిన తర్వాత పైన కూర్చున్నటువంటి ఆ కోతి ఆ జంతువుతో మాట చెప్పిందట, ఇప్పుడు నాకు ఒక ఆశ కలిగింది, నేను నీ గుండెలు తినాలి. ఏం తినాలి? నీ గుండెలు తినాలి అని అనిపిస్తుంది నాకు మనసు. మీరు దీనికి ఏమంటావు అని అన్నప్పుడు ఆ మోసే జంతువు అన్నదంట, ఎంత పిచ్చి కోతి నువ్వు అసలు, అందుకే దీన్ని కోతి అనేది అంటారు. ఈ సంగతి నాకు ఆన్నే చెప్పుంటే నా గుండెలు నీకు అక్కడే ఇగిపోయినా, సగానికి వచ్చి ఇక్కడ గుండెలు ఏమంటావని అనే వరకు కోతి అనుకుందట. అయితే ఎట్ట మరి ఇప్పుడు నీళ్ళు లేవు ఆ గుండెలు అంటే, నాలో గుండెలు ఆడి అవి తీసి నేను చెట్టుకు తగిలిచ్చి ఇచ్చాను. ఇప్పుడు మనం ఎక్కిన కాడనే చెట్టుకున్నాయి, నన్ను మళ్ళీ వెనక్కి తీసుకుపోతే ఏం చేస్తా? నా గుండెలను తినచ్చు అన్నదట. చూడండి, నన్ను వెనక్కి తీసుకుపోనదంట. పోయిన తర్వాత మరి నీ గుండెలు కావాలా? కావాలంటే తీసుకుపో. ఏడ తీసుకుపో? ఏడనే తీసుకోను అంటే కొంత దరి జాలక ముందే వదిలిపెట్టింది. అనే వరకు కోతి కింద పడది. ఏం తింటావు ఇప్పుడు నువ్వు? చెట్టుకు ఉన్న గుండెలు వస్తాయా? ఈ జంతువు గుండెలు చెట్టుకు తగిలిచి వచ్చిందా? ఇది ఇప్పుడు ఈ కోతికి ఈ జంతువుకు ఉన్నటువంటి సంబంధత ఏంటి అంటే, నమ్మించుకొని నమ్ముకొని బయలుదేరే ప్రయాణంలో చేసే అల్పమైన బలహీనమైన కార్యాలను బట్టి ఏం జరిగింది తెలుసా? కోతికి ఈ జంతువుకు ఎడబాటు కలిగింది. ఇంకా ఎవరిని నమ్మినా ఇదే గతి. ఇంకెవరిని నమ్మకూడదు, ఎవరిని మొయ్యకూడదు, ఎవరిని చారదీయకూడదు. ఇది మన పనికొచ్చే పని కాదు ఇది. అసలు దీనికి ఏమాత్రం సంబంధం ఉందా? నేను నా ప్రాణం కాపాడమంటే పైన కూర్చోబెట్టుకొని పోతుంటే సగానికి పోతే నీ గుండెలు ఏమన్నదంటే, ఇది ఏమన్నా మంచి బుద్ధి ఉందని ఆ మోసే జంతువు కూడా తిరిగి తన ప్లాన్ వేసింది. నా గుండెలు నా కాళ్ళు లేవు, ఏడున్నాయి, ఏం చేస్తాం, తప్పదు మరి, కాలం అట్టు వచ్చింది. అలాగునా ఇలా ఈ కోతికి గుండెలు చెక్కలే, దీన్ని ప్రాణం పోలే, సహవాసం విడిబాటు అయిపోయింది. కీర్తన 133 ప్రకారం కలిసి చేస్తే సహోదరులు ఐక్యత మంచిదే, కానీ ఎలీషా అలాంటి వాడు కాదు. ఎలాంటి వాడు? ఏ ఏలియా పిలుపుకు లోబడి వచ్చాడో, ఏలియాను మించిన ఎలీషాగా తయారయ్యాడంటే ఎలీషాలో ఉన్నటువంటి ఆత్మీయ అనుభవాలు. ఒకవేళ ఏలియా బ్రతుకుంటే ఇంకా చూసేవాడు కదా, నా శిష్యుడు నాకంటే మంచి ఘనుడయ్యాడని. కాబట్టి చాలా చక్కని మాట, మంచి ఆత్మీయమైన మాట. కాబట్టి ఇక్కడ గుర్తుపెట్టుకొని, ఎలీషా ఏలియా ఎలాగైతే వారు భూమి మీద ఉన్నంతకాలం కలిసిమెలిసి సహోదర ఐక్యత కలిగి వారి వారి పనిధర్మం ముగించి వారు ఎట్లా ఘనత పొందారో దేవుని నుండి, అలాగే భూమి మీద ఒక యూనియన్గా ఏర్పాటు చేయబడ్డ మనం మిగిలిన కాలంలో ఎలీషా ఏలియా వలె దేవుడు పిలిచిన పిలుపుకు తగినట్టుగా ఎన్నుకున్నటువంటి యూనియన్ ఒక మంచి ఆత్మీయతలో ముందు కొనసాగాలంటే మనం ఎలాంటి వారమే ఉండాలంటే, ఎడువని ఎడబాటు కానీ ఆనందపు అనుబంధం కలిగిన వారుగా మనం ఉండగలిగితే ఎలీషా కన్నా 7 ఆశీర్వాదాన్ని పొందుకోవచ్చు, 2 అద్భుతాలు మనం చేయొచ్చు.
అలాంటి యూనియన్గా మనం పెంచుకోవచ్చు. అంటే మనకి ఏదో 100 మంది కావాలా, 200 మంది కావాలి కాదు, కానీ ఉన్న ఇప్పుడు ఏలియా ఎలీసానే వీళ్ళిద్దరే ఉంది ఇక్కడ, మధ్యలో ఇంకెవరు లేరు. అక్కడ అన్నీ పోయినాయి. ఇంకోటి ఏంటంటే ఎలీషాలో ఒక మంచి మర్మం ఏంటంటే తనకున్న ఆశలన్నీ పోగొట్టి ఇచ్చాడు. సేవ చేయాలంటే ఆశ ఎక్కువ ఉండకూడదు, భూ సంబంధమైన దాని మీద. ఎలీషాకి దేని మీద ఆశ లేకుండా పోవాలంటే అరకల మీద, ఎద్దుల మీద, గుర్తి నగల మీద, తల్లిదండ్రుల మీద, ఊరి మీద, వ్యవసాయం మీద ఆశ లేదు, ఇంకా వదిలిపెట్టుకున్నాడు. ఇవన్నీ ఉంటే ఏలియాతో కలిసి వచ్చి 13 అనుభవాలు చేయలేడు. ఇప్పుడు ఎలీషా చేసింది 13 ఆత్మీయ అనుభవాలు, ఆయన పోగొట్టుకుంది శరీర సంబంధమైనటువంటి జీవనోపాధి పోగొట్టుకున్నాడు. ఇవన్నీ కలిగి ఉంటే ఈ ఆత్మీయ అనుభవాలు చేయలేడు. ఆత్మీయ అనుభవాలు మనం పైకి రావాలంటే, యూనియన్ వర్ధిల్లాలంటే, యూనియన్లో ఒక మంచి పేరు కలిగి ఉండాలంటే, కొంతమంది మీద ఏలియా ఎలీషా లాంటి ఇద్దరైనా గురు శిష్యుల వల్ల ఇద్దరు ఉండేనే కానీ చేయవలసినటువంటి మంచి పనులు చేసి ఎలీషా యొక్క ఆత్మీయత అనుభవంలోకి రాగలిగితే, యేసు మనకు కనపడకుండా ఉన్నటువంటి సంఘం ఏర్పరచుకున్న దేవుని పనిలో చేస్తున్నటువంటి సేవకులంగా, యేసు ఎక్కడో ఉన్నా మనం ఎక్కడున్నా యేసుతో కలిసి ఉన్నటువంటి ఈ సేవకులు ఇంత మంచి వాళ్ళ అని మనం చెప్పించుకోవాలంటే ఏం చేయాలి?